ఈ నిరీషా గారు, వినమాల నిరీషా గారు, ఈవిడికి కూడా మేము సన్మానిస్తున్నాము, గౌరవిస్తున్నాము. కానీ మహిళా స్టేట్ ప్రెసిడెంట్ అంటే మొత్తం తెలంగాణ స్టేట్లో ఎంతమంది లేడీస్ ఉంటారు? కనీసం 2.5 కోట్లు ఉంటారా? 2.5 కోట్లు ఉంటారు. వీళ్ళందరికీ అధ్యక్షులుగా మా పార్టీ తరఫు నుంచి నియమిస్తున్నామంటే ఇంకా నియమించలేదు, నియమించడానికి ఒక షరతు కూడా విధిస్తున్నాం. మేడం గారు ఈసారి ఎక్కడైనా సరే కనీసం ఒక 100-200 మంది మహిళలను తీసుకొచ్చుకొని ఒక మీటింగ్ అరేంజ్మెంట్ చేసి ఆ మీటింగ్లో తన ప్రూఫ్ను నిరూపించుకొని ఆ మహిళా అధ్యక్షులకు, ఎందుకంటే ఆ పోస్టు ఎలా ఉంటుందంటే ఈవెన్ సీఎంకి వెళ్ళే క్యాడర్ పోస్ట్ అది, సీఎంకి వెళ్ళే పోస్ట్ అది. పార్టీ తరఫు నుంచి, ఏ పార్టీ, మా పార్టీ తరఫు నుంచి అధ్యక్షుడు అయినా కూడా సీఎంకు పోటీ చేసే క్యాండిడేట్. కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాం, ఈసారి మీటింగు ఆ యొక్క బాధ్యత మొత్తం నిరీషా గారి తీసుకోవాలి. ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యత ఒక మీటింగ్ అరేంజ్మెంట్ చేసి, ప్రెస్ మీట్ అరేంజ్మెంట్ చేసుకొని ఆ యొక్క ప్రెస్ మీట్లో, ఆ యొక్క మీటింగ్లో మేము అనౌన్స్మెంట్ ఆనందంగా మేము ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం నిరీషా గారిని మా పార్టీ సన్మానిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని సగర్వ తెలియజేస్తున్నాం. యనమల నిరీషా గారికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా షరతులతో కూడినటువంటి బాధ్యతనిచ్చారు. ఆమె బాధ్యత చిన్న విషయం కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రినే ప్రశ్నించే ఒక 2.5 కోట్ల జనాభాకి ఆమె ఒక భారతీయ జవాన్ కిసాన్ పార్టీ తరఫున రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు ఇచ్చారు. ఇది చాలా పెద్ద బాధ్యత. ఆమె ప్రతి మహిళతో ప్రతి జిల్లాలో కమిటీలు వేసి అనుసంధానం చేసుకొని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఆమెపై ఉంది. ఈ భుజస్కంధాలపైన వేసినటువంటి బాధ్యతను ఆమె గుర్తించాలని చెప్పేసి, తెలుసుకోవాలని చెప్పేసి ఒక మంచి విషయాన్ని మోహన్ రావు గారు తెలియజేశారు. నిద్రపోకుండా ఉంటే చాలు ఎవరైనా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి, మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా కమిటీ ఉంది స్టేట్. అక్కడ కూడా మన పార్టీ పనిచేస్తుంది. అక్కడ కూడా స్టేట్ కమిటీ, జిల్లా కమిటీలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన ముందు నుంచున్న కోండూరు రాజేశ్వరరావు గారు మన పార్టీ తరఫు నుంచి 2024లో ఎంపీగా పోటీ చేశారు. తర్వాత ఈయన ప్రతి రాష్ట్రానికి నాతో పాటు వచ్చి హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, అన్ని స్టేట్లు, తమిళనాడు, కేరళ ఇవన్నీ వచ్చేసి కూడా ఈ యొక్క విషయాల్ని మన పార్టీకి అనేకమైన దూరం చేసి ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అధ్యక్షుడిగా కూడా ఇది పనిచేస్తున్నాడు. ఇక్కడ మన పిలవగానే వచ్చారు, ఆయన కూడా మేము గౌరవ కోండు రాజేశ్వర్ గారు భారతీయ జవాన్ కిసాన్ పార్టీ తరఫు నుంచి గతంలో ఎంపీగా ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయడం జరిగింది. మరియు ఆయన అనుభవాలు ఇతర రాష్ట్రాల్లో పంచుకోవడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో కూడా పార్టీ యొక్క కమిటీలు వేసేటప్పుడు కానీ, వారి యొక్క కార్యక్రమంలో కానీ బాధ్యత తీసుకొని మరి తెలుగు రాష్ట్రం నుంచి తను కూడా అహర్నిశలు కష్టపడి తన భుజస్కంధాల మీద బాధ్యతలు వేసుకొని ఈరోజు కూడా మా యొక్క ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్రమైనటువంటి, తెలుగు రాష్ట్రమైనటువంటి రాజధానిలో ఈ యొక్క పార్టీ భారతీయ జవాన్ కిసాన్ పార్టీ తరఫున బాధ్యతలు, కమిటీ వేసినటువంటి బాధ్యతలను ఎవరికి వాళ్ళకి ఇస్తున్న కార్యక్రమంలో పాల్పంచుకోవడం వలన వారికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మున్ముందు ఆయన అనుభవాలు మాకు పంచాలని చెప్పేసి, మాకు కార్యక్రమాన్ని చూపించాలని చెప్పి, ఇలాంటి కార్యక్రమాలు ముందు మాకు అనుభవాలు పంచుతూ తీసుకెళ్లాలని చెప్పి వారిని కూడా ప్రాధేయపడుతూ నమస్కరించుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క